హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు హోటల్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఎలా ఈజీగా చేయాలో చూద్దానండి. అయితే ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఈ పన్నీర్ బటర్ మసాలాకి కావాల్సినవి 3 మీడియం సైజు ఉల్లిపాయలు, 4 మీడియం సైజు టమాటోలు. ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. టమాటోలను కూడా ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ కొంచెం వేడెక్కాక కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలకులు, 3 లవంగాలు, ఒక 10 నుంచి 12 జీడి పలుకులు. పప్పులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 7 మిరపకాయలు వేస్తాం. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ప్యాన్లో వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత తరిగి ఉంచుకున్న టమాటాలు వేసేసుకోవాలి. ఒక చిన్న స్పూన్తో ధనియా పౌడర్ వేసుకోవాలి. టమాటాలు, ఉల్లిపాయలు మెత్తగా వేగిపోయండి. ఇందులో మనం కొద్దిగా నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకున్న తర్వాత ఇంకొక 3-4 నిమిషాలు స్టవ్ మీదే ఉంచాలి. నీళ్లు వేసిన తర్వాత టమాటాలు, ఉల్లిపాయలు మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని పూర్తిగా చల్లారే వరకు మనం చల్లార్చుకోవాలి. ఉల్లిపాయలు, టమాటాలు చల్లారిపోయండి. ఇది ఇప్పుడు జార్లో వేసుకుని మనం మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి, పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ సైజ్ బటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ప్యాన్లో వేసేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడి కారం కూడా వేసుకోవాలి. నేను 3 మ్యాంగోస్ కారం వేసాను. అది కలర్ ఉంటుంది, కారం తక్కువగా ఉంటుంది, కూర మంచి కలర్ఫుల్గా వస్తుంది. అందుకని ఎప్పుడు నేను 3 మ్యాంగోస్ కారం వాడతాను. ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ 1 స్పూన్తో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకుని మిశ్రమాన్ని కొంచెం పలుచగా చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరుగుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాం. కొద్దిగా కసూరి మేతి, టూ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇది ఈ విధంగా క్యూబ్స్ లాగా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఈ తరుక్కున్న ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి. ఒక చిన్న కప్పుతో గ్రీన్ పీస్ కూడా తీసుకున్నాను. ఈ గ్రీన్ పీస్ కూడా వేసేసుకోవాలి.
కొంచెం థిక్గా ఉంది గ్రేవీ, అందుకని కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. ప్యాన్ మీద మూత పెట్టుకుని ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడికించుకోవాలి. కూర అయిపోయిందండి, మంచి కమ్మని వాసన వస్తుంది. దీని మీద ఫైనల్గా గార్నిషింగ్కి ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఈ విధంగా పన్నీర్ కర్రీ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ హోటల్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.